మనకి సెంటిమెంట్ లోకంలో ఎలా ఉంటాయంటే ఆ ఇంట్లోకి వచ్చాక ఏదైనా అనుకోకుండా ఒకరికి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకో, ఈ ఇంట్లోకి వచ్చాకే వచ్చింది, ఇల్లుకి దానికి సంబంధం ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నారు అసలు? పిచ్చి నమ్మకాలు ఇవన్నీ. వీడు అడ్డమైన గడ్డి తింటాడు, వాడికి వ్యసనాలు ఉంటాయి, వాడికి అనారోగ్యాలు రావు, ఇంట్లోకి రావడం దానికి కారణమా? అంటే మన తప్పు మనం ఒప్పుకోవడం ఇష్టం లేక మనం చేస్తూ ఉంటామండి. వాళ్ళు మనవాళ్ళైతే మా వాడికి దుర్వ్యసనాలు ఉన్నాయని అంగీకరించడం ఇష్టం లేక వాడికి వ్యాధి ఎందుకు వచ్చిందంటే గృహప్రవేశం వల్ల వచ్చింది, తోసేయి. మరి మనవాడు వ్యసనాల సంగతి, మనవాడు బుద్ధి సంగతి అవి చెప్పరు, పైవాళ్లే చెప్పరు, అసలు వాడు ఎందుకు చెబుతాడు? మంచిది, మన అనారోగ్యాలకి మన ఆస్తులు పోవడానికి వాస్తు కారణం కాదండి. పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా దయచేసి, పిచ్చి వేధవులు అయిపోతారు అందరూ. మన బుద్ధి కారణం. ఆ బుద్ధి మార్చుకున్నంత వరకు ఆస్తులు పోతూనే ఉంటాయి. అదే ఇక్కడ ఉదాహరణ సరిగ్గా తీసుకుంటే జీవితానికి. ఆవిడ సెంటిమెంట్ పెట్టుకుంటే ఏమనేది, దుర్మార్గుడు ఆ విమానంలో నన్ను తీసుకొచ్చాడు, నేను చచ్చినా ఎక్కడ నా కంఠంలో ప్రాణం ఉండగా అంత మూర్ఖంగా సీతాదేవి మాట. ఎందుకంటే అప్పట్లో వాస్తు చెప్పేవాళ్ళు లేరు, ఆవిడ సుఖంగా ఉంది. ఇప్పుడు వాస్తు జ్యోతిష్యాలు ఎక్కువైపోయి ప్రజలు పిచ్చాళ్ళు అవుతున్నారు. సీతాదేవికి లేచి వాస్తు సెంటిమెంట్. కనీసం నన్ను అగౌరవపరిచాడంటే ఆవిడ ఎలా ఆలోచించిందంటే విశాలంగా, పుష్పక విమానం ఏం చేస్తుంది దానికి, పుష్పక విమానం లేకపోతే గుర్రబండి మీద తీసుకొచ్చేవాడు, దానికే ఉంది, తీసుకొచ్చేవాడు ఎలాగైనా తీసుకొస్తాడు. వాడిని అనుకోవాలి కానీ వాహనాన్ని అనుకోవడం ఎందుకు? మనకి ఈ సెంటిమెంట్లు చూడండి, ఆ కారు ఎక్కేకే ప్రమాదం, కారు ఎక్కడం వల్ల ప్రమాదం జరగలేదు, డ్రైవింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ఆ మాత్రం బుర్ర లేదా? ఆ కారులో తేడా ఎందుకు ఉంటుందండి? కారు ఎక్కాక ప్రమాదం జరిగిందా ఎలా మాట్లాడేస్తామో చాలా తేలిక. పొద్దున్నే శనివారం పొద్దున్నే బయలుదేరాడు, అందుకే అంత ప్రమాదమా బయలుదేరడం? ప్రతిదానికి వెనకాల సెంటిమెంట్లు పిచ్చి నమ్మకాలు పెట్టుకుంటామండి. ఇక్కడ మన ప్రయత్నం, మన ఆలోచన, దాని గురించి దాని మీద మనకు నమ్మకమే లేదు.